ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలాయి. మేషరాశి వారికి ఊహించని రాజయోగం పట్టబోతూ ఉంది. ఆగస్టు నెల మొదలు 30 రోజుల పాటు వీరికి కలగబోయే పూర్తి మార్పులు. ఇంకా 10 రోజుల్లోనే మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఆగస్టు నెల మొదలుకొని 30 రోజుల పాటుగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు కూడా ఏ విధంగా ఉంటాయి, మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారైతే మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నం గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ప్రారంభించబోయే పనులలో కాలానుగుణంగా ముందుకు సాగితే మంచి జరుగుతుందండి. నూతన వస్తువులను సేకరిస్తూ ఉంటారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. హనుమత్ ఆరాధన శుభప్రదం. శ్రేష్టమైన కాలం నడుస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మేలైన శుభ ఫలితాలు అయితే ఉంటాయి. ఆర్థిక లాభాలు ఉన్నాయి. దైవ బలం మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్యమైన విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు పొందుతారు. నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో వీరికి మేలు జరుగుతుంది. కాలం అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం వీరికి నెలకొంటుంది. శ్రీలక్ష్మి ఆరాధన వీరికి ఎంతో శ్రేయస్కరమనే చెప్పాలి. వీరు ఈ సమయంలో అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి ప్రాప్తిస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు. ఆగస్టు నెల మొదలుకొని 30 రోజుల పాటుగా ఈ మేషరాశి వారి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి, ఊహించలేనటువంటి మార్పులు అయితే చూడబోతున్నారు. వీరి కలలన్నీ కూడా ఈ సమయంలో నిజం కాబోతూ ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనిపించబోతూ ఉందండి. మీ జీవితం ఊహించని విధంగా మారుతుంది. కుటుంబ పరంగా కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి సమయం ఉంటుంది. మీరు వివాహం లేదా ఏదైనా శుభ కార్యక్రమానికి సమయంలో హాజరు కావచ్చు మరియు మీ బంధువులను కూడా కలుసుకోవచ్చు. వివాహం లేదా ప్రేమ వ్యవహారముల విషయంలో వేచి ఉన్న వారికి ఈ సమయం చాలా సానుకూల ఫలితం అయితే లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ మరియు ఆప్యాయతలు పెరగడాన్ని మీరు చూస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. 4వ ఇంటిలో సూర్యుడు సంచారం చేసే సమయంలో ఛాతీ, ఊపిరితిత్తులు మరియు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. అంతేకాకుండా మీరు మీ యొక్క వెన్ను మరియు మెడను కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మేలు. అలాగే ప్రయాణాల్లో కూడా కొంచెం జాగ్రత్త అనేది అవసరం. ఆవేశానికి, అహంకారానికి పోయి వేగంగా వాహనాన్ని నడపాలని అసలు చూడవద్దు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. మేషరాశికి చెందినటువంటి వారి జాతకపరమైన పరిహారాలు చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఎవరి నుండి కూడా ఏ విధమైనటువంటి ఉచితంగా ఏ వస్తువు కూడా స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకునే దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులను దానం చేయండి. మీరు ప్రతి నెల సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఉంటుంది. చూసారు కదా, మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.